ఆమె వయసు 30. తనకంటే 10 ఏళ్లు చిన్నవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలి పుట్టింటికి వచ్చి ప్రియుడితో గడుపుతుంది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ నీచుడు 2.5 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. అమ్మతనానికి వమ్ము తెచ్చేలా అత్యాచారం చేసిన ప్రియుడికి చిన్నారి తల్లి సహకరించింది. నిందితుడు అత్యాచారం చేయడంతో పసిపాప మృతి చెందింది. మహారాష్ట్రలోని మాల్వాని ప్రాంతంలో భర్తకు విడాకులిచ్చిన ఓ మహిళ తల్లిదండ్రుల వద్దే నివాసముంటోంది. 30 సంవత్సరాల వయస్సు గల ఆ మహిళ తనకంటే 10 ఏళ్లు చిన్నోడైన ఓ 20 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఆ యువకుడు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఆమె ఇంటికెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కామంతో కళ్లు మూసుకుపోయిన నీచుడు ముక్కుపచ్చలారని మహిళ 2.5 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్న కూతురిపై అత్యాచారం చేస్తున్న తల్లి చూస్తూ సహకరించిందే కానీ అడ్డుపడలేదు. యువకుడి చేతిలో అత్యాచారానికి గురైన పసిపాప కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి పాపకు ఫిట్స్ వచ్చాయని చెప్పింది. చిన్నారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే పాప మృతి చెందినట్టు నిర్ధారించారు. ఫిట్స్ వస్తే చనిపోరు కాబట్టి ఇంకేం జరిగిందని తల్లిని ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. తల్లి చెప్తున్న వివరాలపై అనుమానం రావడంతో దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణలో పాపపై ప్రియుడు అత్యాచారం చేసినట్టు తల్లి ఒప్పుకుంది. తన కళ్ళెదుటే అత్యాచారం చేసిన విషయాన్ని చెప్పడంతో పోలీసులే షాక్ అయ్యారు. యువకుడితో పాటు తల్లిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. పాపకు పోస్టు మార్టం చేయగా ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు కనిపించాయి. అత్యంత కర్కశత్వంగా 2.5 ఏళ్ల పసి పాపపై అత్యాచారానికి సహకరించిన తల్లిపై కేసు నమోదు చేశారు.